పోలీసులా? వాళ్ళకెట తెలిసిందిరా? ఏమో తెలియదు సార్. వాళ్ళు మన కోసం వచ్చారో లేకపోతే దసరా సందాలు వసూలు చేసుకోవడానికి వచ్చారో? వాళ్ళు ఎందుకు వచ్చినా మనం ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు. పదండి సార్, వెళ్ళిపోదాం. త్వరగా రండి సార్. ఇన్స్పెక్టర్ గారు ఏంటి గిచ్చుకుంటున్నారు? ముగ్గురు పారిపోతున్నారు. పట్టుకోండి. ఎదవలారా, ఇట్రా. ఒరే కుమారు, మన వ్యాపారం గురించి ఇక్కడ కూడా ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎవడై ఉంటాడు సార్? అదే నాకు అర్థం కావటంలా. ఒకవేళ పోలీసులు కూడా ఈ డీల్ మ్యాటర్ కాకుండా నా డీటెయిల్స్ కూడా తెలిసినాయా ఏంది? డీటెయిల్స్ ఏ సార్? అదేరా, నేను దామోదరాన్ని కాదు కృష్ణని అన్న విషయం పోలీసులకు కూడా తెలిసిపోయిందా ఏంది? అందుకని మనల్ని తరుముకొని వస్తున్నారేమో. డీల్ సక్సెస్ఫుల్ గా ముగించేద్దామని స్వయంగా నేనే వస్తే ఇట్ట జరిగింది ఏందిరా? సర్లే, ఇప్పుడు దాని గురించి ఆలోచించే సమయం కాదు. కానీ మనలో ఎవడూ పోలీసులకు దొరకకూడదు. మరే ఒకవేళ మీలో ఎవడన్నా దొరికిపోయినా నేను దామోదరాన్ని కాదు కృష్ణ అన్న విషయం పోలీసులకు చెప్పనేకూడదు. ఏంటి సార్, మా మీద నమ్మకం లేదా? వాళ్ళ మీద నమ్మకం రా. వాళ్ళు మిమ్మల్ని హింసించడం మొదలు పెడితే మీరు నా హిస్టరీ మొత్తం ఎక్కడికి ఎక్కేస్తారో అని. మేము చచ్చినా మీ పేరు బయట పెట్టాం సార్. నువ్వేంద్ర బిత్ర చూపులు చూస్తుండవు? అవును సార్, అస్సలు బయట పెట్టాం. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు దొరకాలి. వాడు దొరికే సంగతి తర్వాతగానే ముందు మనం దొరకకుండా పారిపోవాలా. ఒరేయ్, ముగ్గురు కలిసి వెళ్లకుండా తల ఒక దిక్కును పారిపోదాం. ఒరే కుమారు, ఇటు పో. ఒరే ఎంగళప్ప, పోరా ఇటు. ఇప్పుడు మనం రాజకీయ నాయకుడి లెవెల్లో వెళ్దాం.
తర్వాత చెప్తే కానీ లోపలికి పద. బాబాయ్ ఏమైంది అసలు? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు?